शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपते नमः। ओं श्रीमात्रे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా ఆస్ట్రాలజీని చూస్తూ మా వీడియోలు చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాదండి, మీకు ఈ వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో, అలాగే నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు మనం ఏప్రిల్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి గురుడే మీ రాశిలో ఉండడం గొప్ప అదృష్టం అండి. ప్రతి పనిలోనూ మీరు ముందంజలో ఉంటారు. మీరు దేనికి భయపడరు. స్థిరమైన కోరికలు, స్థిరమైన స్వభావము, స్థిరమైన ఆదాయం, అంత స్థిరంగా హాయిగా ఉంటారు. మీరు ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉండరు. చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీకు రావాల్సిన డబ్బులు అంటే సొమ్ము ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తాయండి. బహుశా మీకు ప్రమోషన్స్ రావడమో, అంటే కొత్త కొత్త ఉద్యోగాలు రావడమో, దానివల్ల మీకు జీతము పెరగడానికి అవకాశాలు, ఆదాయ వనరులు మీకు పెరుగుతాయి. అంతేకాదండి, చాలామంది మీ దాంట్లో గాయకులు ఉన్నారు. వృషభ రాశి వాళ్ళకి గాయకులు ఉన్నారు. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ స్టేటస్ మరింత బాగా పెరగడానికి అవకాశాలు ఈ 6వ తారీఖు నుంచి ఉన్నాయి. అంతేకాకుండా మీరు తరచూ ప్రయాణాలు చేయడము, మీ తోబుట్టువులను కలవడము, మంచి మంచి ఐడియాలు రావడము, వాటిని ఆచరణలో పెట్టడము, ధైర్యం, ప్రతి విషయం ధైర్యంగా ఉండడము, 6, 7, 8 తారీఖుల్లో మీ శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము జరుగుతుందండి. ముఖ్యంగా ఈ కొంతమంది న్యూస్ రీడర్స్ ఉంటారు. న్యూస్ గ్యాదరింగ్ అది చాలా బాగా గ్యాదర్ చేస్తారు. ఏదేమైనా పుత్ర సంతాన యోగము, పుత్రికా సంతాన యోగము బాగా ఉన్నారు. మీకు ప్రేమగా ఉండడానికి, ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ స్టాక్ మార్కెట్లో అనుకున్నంత లాభాలు రావు, నష్టాలు మాత్రం రావు. అనుకున్నంత లాభాలు రావు స్టాక్ మార్కెట్లో. ఆచితూచి చేయండి. బట్ నేను ఎవరిని ఉద్దేశించి చెప్పను, అంటే చేయమని చెప్పను, అది నాకు అనవసరం. బట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సంవత్సరం మీ ఇంట్లో శుభకార్యాలు బ్రహ్మాండంగా చేస్తారు. వివాహాది వేడుకలు, శుభకార్యాలు, ధర్మకార్యాలు చాలా బాగుంటాయి. అంతేకాకుండా మీ భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతుంది. కొత్త కొత్త వెంచర్స్ మీరు స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం మీరు అయితే ఈ వారం రోజుల్లో భాగ్యస్థానానికి గురుదృష్టి వలన విదేశీ పర్యటన చేయబోతున్నారు. ఉన్నతమైన విద్య రీత్యా, మీ వ్యాపారాల రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా అవకాశాలు, విదేశాలు మీకు వెళ్తారు. అంతేకాకుండా మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు, అష్టాదశ పీఠాలు అంటాం కదా, అమ్మవారి పీఠాలు, అటువంటి పీఠాలు దర్శించడము, అమ్మవారి యొక్క దర్శనాలు, శివాభిషేకాలు, గంగా స్నానాలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాకుండా గోల్డ్ బిజినెస్, అంటే బంగారం అనమాట అండి. అలాగే వెండి, స్టేషనరీ, ఫుడ్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అంటాం కదా, అలాగే వాళ్ళందరూ కూడా బిజినెస్లు చాలా బాగుంటాయండి. బ్యాంకింగ్ వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగ భద్రత చాలా బాగుంది. 9th హౌస్ లార్డ్, 10th హౌస్ లార్డ్ శనేశ్వరుడు లాభంలో మీకు అద్భుతంగా 2.5 సంవత్సరాల పాటు ఉన్నాడు. గోల్డెన్ పీరియడ్ అంటాం సరే మీకు వృషభ రాశి వాళ్ళకి గోల్డెన్ పీరియడ్. 2.5 సంవత్సరాలు ఏకధాటిగా మీరు వెనక్కి తిప్పరంటారు సరే, వెనక్కి తిప్పి చూడరు సరే, అది పక్కన పెడితే మీకు ఉద్యోగ భద్రత, ఉద్యోగంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు బాగా ఉంటాయండి. వాళ్ళకే కాదు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా 11వ భావంలో రవి బుధులు, శుక్రశనులు, రాహువు ఉన్నాడు. మెయిన్ ఏంటంటే శని రాహువులకి బాగా బలం ఉంటుందండి ఇక్కడ. అలాగే రవి కూడా చాలా అద్భుతమైన బలం ఉంటుంది. అందుకని 3 గ్రహాలు పాపులు 11వ భావంలో విపరీతమైనటువంటి రాజయోగాన్ని కలిగిస్తున్నారు. రాహు బాహువుల మీదకి తిప్పుతాడు. అంటే మీరు చేసేటువంటి ప్రతి బిజినెస్లోనూ, లేకపోతే ప్రతి పనిలోనూ, ఉద్యోగాల్లోనూ, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానండి, చాలా ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అనుకున్న దాని ఎక్స్పెక్టేషన్స్ కంటే
విపరీతంగా మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శని రాహువులు లాభస్థానంలో ఉన్నారంటే ఒకళ్ళని మించిన ఒకళ్ళు వాళ్ళు మీకు లాభాలు ఇవ్వడం వలన శుభాలు చేకూర్చాలన్నా వాళ్ళ తర్వాతే. సో ఈ విధంగా మీ రాశి వారికి కుజుడిని అంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలండి. అంతేకాకుండా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలోనే ఈ నెలలోనే అంటే ఈ వారంలోనే 6వ తారీఖుని శ్రీరామనవమి వస్తుందండి. అంతేకాకుండా 12వ తారీఖుని ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం కూడా జరగబోతోంది. అంతేకాకుండా 12వ తారీఖు పౌర్ణమి. ఎంత బాగుంది. ఈ వారం మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మనం పూజించవలసిన దేవుడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడికి కళ్యాణం చేయించడం వలన సర్వ శుభాలు మీకు కలుగుతాయి. మనకి ఉగాది తర్వాత మొట్టమొదటి వచ్చే పండుగ శ్రీరామనవమి అండి. శ్రీరామచంద్రుడు భద్రాద్రి రాముడు. నేను ఆ ఏరియాలో కూడా నేను చేశాను. 34 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. నేను కొత్తగూడెంలో చేసినప్పుడు భద్రాచలం వెళ్తూ ఉండేవాళ్ళం. సరే అది పక్కన పెడితే శ్రీరామచంద్రుడు అంటే నాకు బాగా ఇష్టం. ఆయన్ని ఎవరు వచ్చినా శ్రీరామచంద్రుడి దర్శనం చేయించేవాడిని. ఆ పక్కకు పెడితే మనకి ఉగాది ఈ నెల 30వ తారీఖు వస్తుంది. దాని తర్వాత వచ్చే మొట్టమొదటి పండగ 6వ తారీఖుని మనం చేసుకునేది ఆంధ్ర తెలంగాణలలో అన్ని రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా మన ఇండియాలో కూడా చేసుకునేది అద్భుతమైన పండగ శ్రీరామనవమి. ఫస్ట్ పండగ అదే. సో ఆ రోజుని తెల్లవారుజామున లేచి తలంటే స్నానం చేసుకొని శ్రీరామచంద్రుడి యొక్క దర్శనము చేసుకుని ఇంట్లో శ్రీరామచంద్రుడి యొక్క అష్టోత్తరాలు చేసుకుంటూ అలాగే పానకము వడపప్పు నైవేద్యం పెట్టడం అది ఇంపార్టెంట్ అండి. పానకం వడపప్పు ఎవరైతే నైవేద్యం శ్రీరామచంద్రుడికి పెడతారో వాళ్ళ భార్యాభర్తలు అనురాగం ఆప్యాయత అలా పెనవేసుకుని ఉంటారని మా పెద్దలు నాకు చెప్పారు. సో ఈ విధంగా మనం శ్రీరామచంద్రుడికి ఆ రోజు మనం శుభ్రంగా చక్కగా నీట్గా స్వామివారి యొక్క దర్శనం గుళ్ళకెళ్ళి చేసుకుందాం. 12 గంటలకి మంచి ముహూర్తం అభిజిత్ లగ్నంలో మనకి కళ్యాణం జరుగుతుంది కదా. ఆ రోజు కళ్యాణం కూడా చూద్దాం. భద్రాద్రి కళ్యాణం. సో మన ఇంట్లో కూడా కళ్యాణం మన శ్రీరామచంద్రుడిని తెల్లవారుజామున లేచి శ్రీరామచంద్రుడికి పూజ చేసుకోవడము, పిండి వంటల నైవేద్యం పెడతాం. మనం కొబ్బరికాయ కొట్టడం వలన మన దోషాలన్నీ పరిహారం అవుతాయి అంటారు. మన కోరికలు కూడా నెరవేరుతాయి అంటారు. కొబ్బరికాయ కొట్టడము, పానకం వడపప్పు నైవేద్యం పెట్టడము, అంతేకాకుండా శ్రీరామచంద్రుడికి మంచి మంచి అన్నీ అంటే రకరకాలమైన పిండి వంటలు చేసుకుని నైవేద్యం పెట్టడము చేస్తామండి, చెయ్యాలి. అంతేకాకుండా పానకము వడపప్పు అందరికీ పంచిపెట్టడము, చల్లని పానీయాలు కూడా మనం దానం ఇవ్వడము. ఇది ఎండాకాలం కాబట్టి 12 గంటలకి మనకి అద్భుతమైన కళ్యాణం శ్రీరామచంద్రుడు భద్రాద్రి కళ్యాణం. నాకు బాగా ఇష్టం. భద్రాద్రి కళ్యాణం జరుగుతుందంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి అంటే కష్టాలు ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా మనల్ని కాపాడే భగవంతుడు ఉన్నాడే ఎవరయ్యా అంటే ఒక్క శ్రీరామచంద్రుడేనండి. అద్భుతం. ఆయన కళ్యాణం చేయించుకుందాం. వీలుంటే భద్రాచలం లేకపోతే మన దగ్గర ఉన్న గుళ్ళలో దర్శనాలు చేసుకుందాం. సో కళ్యాణం రోజుని మన ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనం శ్రీరామచంద్రుడికి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తాం. ఎంత అద్భుతం అని చూసారా. పట్టు వస్త్రాలు సమర్పించడము, కళ్యాణం మన టీవీల్లో కూడా చూడడం మనకు అదృష్టము. అలా చూడడం వల్ల మనకు ఉన్నటువంటి దోషాలు ఏమైనా పరిహారం అయిపోతూ ఉంటాయి. అమ్మవారి యొక్క సీతమ్మవారు దర్శనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి శ్రీరామచంద్రుడి యొక్క పట్టాభిషేకం కూడా జరుగుతుంది అదే రోజు తర్వాత రోజు. అలా చేసుకుంటూ ఉంటాం. అదే రోజుని మనం మన ఇళ్లలోనే సాయంత్రాలు ఈవినింగ్ టైమ్స్లో కొత్త బట్టలు ధరిస్తాం. ఈవినింగ్ టైం అయినా పొద్దున పూట కూడా కొత్త బట్టలు ధరించడం, మనం చేసుకున్నటువంటి ఈ పిండి వంటలు నలుగురికి పంచిపెట్టడం, ఇలా సుఖ సంతోషాలతో అద్భుతంగా చేసుకుంటామండి. ఈ ఆంధ్ర తెలంగాణలోనూ మరింత విశేషంగా మనం శ్రీరామచంద్రుడిని చాలా బాగా కొలుస్తాం, పండగలు చేసుకుంటాం. అంతేకాకుండా 12వ తారీఖుని ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం అద్భుతం, మహా అద్భుతం. ఆయన యొక్క కళ్యాణం కూడా చేసుకుంటూ ఉంటాం. అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన కళ్యాణం చేసుకోవడం వల్ల శ్రీరామచంద్రుడు అండి ఎక్కడున్నా రామ 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 అంటే ఎన్ని కష్టాలు వచ్చినా దగ్గరుండి కాపాడుతాడు. ఆయనకంటే ముందర ఆంజనేయ స్వామి వచ్చేస్తాడు మన దగ్గరికి, మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. సో అలాగ చేయడం వలన మనం అద్భుతమైన ఫలితాలు పొందామండి. అంతేకాకుండా 12వ తారీఖున పౌర్ణమి కూడా వస్తుంది. ఎంత అద్భుతం అండి. అంటే 6వ తారీఖున అంటే ఫస్ట్ పండగ శ్రీరామచంద్ర నవమి. సో 6వ తారీఖునేమో భద్రాద్రి రాముడి యొక్క కళ్యాణం, 12వ తారీఖేమో ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం. అదే రోజు పౌర్ణమి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడం ఎంత అద్భుతంగా ఉందండి. సో 12 రాసుల వాళ్ళు
నేను చెప్పదగ్గ చిన్న విన్నపం ఏంటంటే 12 రాసుల వాళ్ళు, అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా మనం శ్రీరామచంద్రుడిని కొలుద్దాం. శ్రీరామచంద్రుడి యొక్క కృపా కటాక్షాలకి మనం పాత్రులవుదాం. ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవడం వలన ఈ సంవత్సరం మొత్తం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ శ్రీరామనవమి వచ్చేంత వరకు కూడా ఆయన యొక్క ఆశీస్సులు మనకి తోడుగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుని ఆ శ్రీరామచంద్రుడికి కళ్యాణం చేద్దాం. దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ మన తృప్తి, మన యొక్క తహాద కొద్దీ అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, పానీయం అంటే నీళ్లు, మంచి నీళ్లు, చల్లటి నీళ్లు అలా దానం చేయడం వల్ల మన తర్వాత తరాల వాళ్ళు కూడా మంచి లోకాల్లో ఉంటారని మనం పురాణాల ద్వారా తెలుసుకున్నాం. సో ఈ విధంగా శ్రీరామనవమి మీ అందరికీ శుభాలు చేకూరాలని, ఈ శ్రీరామనవమి నుంచి వచ్చే శ్రీరామనవమి వరకు కూడా శుభాలు చేకూరాలని, ఆ శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు నిండుగా మీకు ఉండాలని, నిండు 100 ఏళ్ళు మీరు బతకాలని ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.